వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నిన్ననే జనసేన పార్టీ అధ్యక్షుడు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఆయనకు అలాగే ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా నారా లోకేష్ బాబు గారికి అలాగే బీజేపీ వాళ్ళకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా గొప్ప మనసు. ఎందుకంటే ఇప్పుడు గుండగానపల్లి గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు వయసు 8 సంవత్సరాల దాకా ఉంటుంది. కానీ ఆ పిల్లవాడు చిన్నగా కనిపిస్తున్నాడు. ఆ పిల్లవాడిని తీసుకొస్తే ఆ పిల్లవాడు చాలా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లంతో చాలా క్షీణించిపోయాడు. ఆ పిల్లవాడిని చూస్తే నాకు బాధ అనిపించింది. కానీ కొంతమంది వచ్చి చెప్పారు, ఇట్లా అతను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, మనం ఎట్లా అన్నారు, అది కాదు, అతను మారిపోతాడు, మన తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నాడు, ఆరోగ్యం ముఖ్యము, మనం ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆ పిల్లడు ఆరోగ్యం చూడాలనే ఉద్దేశంతో ఆ రోజు మనం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్తే 10 లక్షల రూపాయలు గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే ఏఈజీ హాస్పిటల్ అంటే అది మన దేశంలోనే ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా అక్కడికే వెళ్దాం, అలాంటి హాస్పిటల్కి ట్రీట్మెంట్కి పంపించడం జరిగింది. తర్వాత మన హన్సిక అనే అమ్మాయి, అంటే చిన్న పాప, మీరందరూ కూడా చూసినారు సోషల్ మీడియాలో, ఆ పాప చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అని చెప్పి అమ్మాయి వచ్చి వాళ్ళ తల్లి ఇద్దరు వచ్చి ఏడ్చడం జరిగింది. మనం కూడా అప్పుడు అందరూ మా వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు నేను కూడా కొంత ఆర్థికంగా సహాయం చేశాను. అయినా కూడా అది సరిపోలేదు. సో మా ముఖ్యమంత్రి గారు అనుకోకుండా రాయదుర్గం రావడంతో ఆయన దగ్గరికి తీసుకెళ్ళాం సమస్య. అస్సలు ఇమ్మీడియట్ గా స్పందించి వాళ్ళకి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. కానీ మన దురదృష్టం ఆ చిన్న పాపను బతికించుకోలేకపోవడం, అంటే ఆలస్యం అయిపోయింది అప్పటికే. అలాగే నిన్ననే బాలయ్య డాక్టర్కి సంబంధించి ఏదైతే ఉన్నారో ఒక ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు, అంటే వాళ్ళు పక్కా వైఎస్ఆర్ జెండా వేసుకుని తిరిగే వ్యక్తులు వాళ్ళు. అది పార్టీ అధ్యక్షుల వారు కూడా తెలియజెప్పాం. వాళ్ళు మా అధ్యక్షులు ఒకటే చెప్పారు, పార్టీ ఏదైనా మనం ఏదైతే సర్వీస్ చేయాలనుకుంటున్నామో ఆ సర్వీస్ లో భాగంగా వాళ్ళు చేయడంలో తప్పులేదని మా పార్టీ అధ్యక్షుడు ఆదేశించిన తర్వాత మా పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాను తప్ప అది నా సొంత డబ్బు కాదు, నేనేం చేసింది కాదు. కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశించారో, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి పైన ఏదైతే వాళ్ళు చెప్తున్నారో, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వద్దని వాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో అదంతా అబద్ధం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.